ఒక ఆయన చూపిస్తాను చూడండి, జోసెఫ్ డి ఎస్టర్. మీరు ఫోటో గమనించండి. ఇంకో ఫోటో ఉంది, నేను కావాలని చూపించలేదు, చూడలేం. కుష్ఠరోగుల పితామహుడు అంటారండి ఈ అబ్బాయిని. ఆయన 1840లో పుట్టాడు బెల్జియంలో. కాలేజీ చదువుతున్న టైంలో సేవ చేయాలని ఒక కోరిక వచ్చేసింది ఆయనకి. వాళ్ళన్నీ సేవ చేస్తున్నాడు. అనారోగ్య సమస్యల వల్ల అలానే సేవ ఆగిపోయింది. అప్పుడు మాట ఇచ్చాడు, దేవా మా అన్నయ్య చేయలేని సేవను నేను చేస్తాను ప్రభు. మా అన్నయ్య ఎక్కడైతే సేవకు వెళ్ళాలని ఆగిపోయాడు అక్కడి నుంచి సేవను నేను కొనసాగిస్తాను ప్రభు అని చెప్పాడు. 1840లో బెల్జియంలో పుట్టాడు. కాలేజీలో చదువుకున్నప్పుడు మినిస్ట్రీ చేయాలని కోరుకొచ్చింది. వాళ్ళ అన్నయ్య ఎప్పుడైతే అనారోగ్య సమస్యతో మినిస్ట్రీని ఆపేశాడో ఆ మినిస్ట్రీని నేను ఎత్తుకుంటానన్నాడు. హవాయి దీవులను ఉంటాయి, జాగ్రఫీలో తెలుసు కదా. హవాయి దీవులో మొలుకో అని ఒక దీవు ఉంటుంది, చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దాన్ని మెలోకో అని దీవు కూడా అంటారు. ఆ దీవులు ఎవరు ఉంటారో తెలుసా? కుష్ఠరోగులు ఉంటారండి. ఎవరైతే దేశంలో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఉంటారో, దేశం ప్రభుత్వం కలిసి ఏం చేసింది తెలిసి ఇలా ప్రజల మధ్య ఉండకూడదని ఈ కుష్ఠరోగులందరినీ పట్టుకెళ్ళి ఆ దీవులో పడేశారు. హవాయి దీవుల్లో ఒక దీవులో పడేశారు. ఆ దీవులో ఏముంటాయి? ఇల్లు ఉండవు. ఆ దీవులో ఏముంటుంది? ప్రభుత్వం ఉండదు. ఆ దీవులో ఇల్లులు ఉండవు. ఆ దీవుల్లో సౌకర్యాలు ఉండవు. మరి ఏముంటాయి? కుష్ఠరోగులు అలా జంతువులు తిరిగినట్టు తిరుగుతారండి ఆ దీవుల్లో. ఏ కుర్రోడు మనం చూస్తున్న జోసెఫ్ అనే ఆ కుర్రోడు, వెస్టర్ అనే ఆ కుర్రోడు ఏం చేశాడో తెలుసా? దేవా ఆ దీవికి నేను వెళ్తాను. ఎంత చక్కగా ఉన్నాడండి ఎంగేజ్లో ఉన్నప్పుడు. నేను వెళ్తాను ప్రభు. ఎక్కడికి వెళ్తావు? విసిరేశారే మనుషుల్ని, సాటి మనుషులుగా చూడకుండా కుష్ఠరోగులు అని చెప్పి విసిరేశారా ఆ దీవుల్లోకి. ఆ దీవికి నేను వెళ్తాను ప్రభు. ఆ మలోక దీవికి నేను వెళ్తాను, సువార్త చేస్తాను, కంగనం కట్టుకొని పెద్దలతో మాట్లాడి. పిచ్చిరా నీకు ఏమైనా? కుష్ఠరోగుల దగ్గరికి పోయి సేవ చేస్తానంటే ఏమిట్రా? సేవ ఎక్కడైనా చేయొచ్చు. అక్కడ సేవ చేస్తే నీకు కుష్ఠ వస్తే ఏమైపోతావురా? అప్పుడు అంటాడు, వెళ్ళలేని పరిచర్య చేసిన ఒకటే, చెప్పండి, చేయలేని ఒకటే, చేయకపోయినా ఒకటే. అసలు పరిశుద్ధాత్మ అభిషేకం అంటేనే మనం ఎలాంటి రిస్క్ చేయాలి. నేను వెళ్తాను అన్నాడు. సరే అందరూ ఒప్పించారు, వెళ్ళాడు. దీవులు అడుగుపెట్టిన వెంటనే బయట మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్నవారు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ రోజులు ఉండడులే, వెళ్ళిపోతాడు. ఎందుకంటే కుష్టి వ్యాధుల దగ్గర అండి, కుష్టి వ్యాధిగ్రస్తులు లెపర్సీ డిసీజ్ ఉన్నవారి దగ్గర అండి చాలా స్మెల్ వస్తుందండి. అరెస్ అలా కారుతుంది. చిన్నప్పుడు మనకు స్కూల్లో చదువుతున్నప్పుడు పిన్నుతో పొడిసేవారు, గుర్తుందా? ఇలా పిన్నుతో కొన్ని మచ్చల మీద పొడిసేవారు. ఆ మచ్చల్లో కొన్ని రకాలు ఉంటాయి. మనకు ఎక్కడైతే స్పర్శ తెగలదో, పరస తెలియదో, మనకేం స్టార్ట్ అవుతున్నట్టు తెలుసా? కుష్టి వ్యాధి స్టార్ట్ అవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా ఏరియాలో కొంతమంది పెద్దోళ్ళు నాకు తెలుసు. ఆ స్కూల్కి నేను చిన్నప్పుడు ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ స్కూల్ ప్రాంగణంలో కొన్ని ఇల్లులు ఉండేవి. తమ్ముడాల ఏరియాలో కొంతమంది తల్లులు తెలుసు, వయసు అయిపోయిన భావనలు వాళ్ళకు ఉండే. ఆ టీచర్లు ఎంత ఇబ్బంది పడిపోయేవారు. ఆ ఈదుల్లో మేము ఆడుకుంటున్నామని మేము లోపల స్కూల్లో కూర్చోడానికి మా చుట్టూ వాళ్ళు డాక్టర్లను పిలిపించి మాకు పిన్నిసులతో గుచ్చేవారండి. ఇక్కడ నొప్పి వస్తుందా, ఇక్కడ నొప్పి వస్తుందా, ఇక్కడ నొప్పి వస్తుందా. నాకు ఆ ఏజ్లో తెలియదు ఎందుకు అలా కూర్చుతున్నారని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆహా మన ఏరియాలో కుష్టి వ్యాధి వచ్చిన పెద్దమ్మలు అమ్మమ్మలు ఉన్నారు కనుక మనకి కుష్టి ఎక్కడొచ్చే స్కూల్కి వచ్చేస్తామో, మనం స్కూల్కి వచ్చేస్తే ఈ టీచర్ అమ్మలకి ఎక్కడ అంటిపోద్దా అని మనల్ని దేంతో కూర్చేవారండి? సూదులతో కూర్చేవారు. అలాంటివన్నీ బాధ అనుభవించాడు, చూశాడు, లోపలికి వెళ్ళాడు. ఎక్కువ రోజులు ఉండడులే, వెళ్ళిపోతాడులే అనుకున్నారు. వెళ్ళిన తర్వాత చాలా మార్చేశాడు. ఆ దీవులో రోడ్లు వేయించాడు, స్కూల్ కట్టించాడు, చర్చి కట్టించాడు, ఇల్లులు కట్టించాడు, డ్రైనేజీ వ్యవస్థ పెట్టించాడు. గవర్నమెంట్ లేని ఆ ప్రాంతానికి ఒక సిస్టమ్ నేర్పించాడు. లా అండ్ ఆర్డర్ అంటే తెలియని మృగాల్లా తిరుగుతారు, ఎందుకంటే ఇంకెవరు ఉండరు వాళ్ళ దగ్గర. లా అండ్ ఆర్డర్ లేని వాళ్ళకి ఒక క్రమం అంటే ఏంటో నేర్పించాడు. ప్రతి ఆదివారం వాళ్ళు కూర్చోబెట్టి సేవ చేసేవాడు. ఆ సేవ చేస్తూ ప్రతిరోజు వాళ్ళకి ఆదివారం పరిచర్య చేసి చక్కటి సువార్త చెప్పి సోమవారం నుండి శనివారం వరకు ఆ వ్యాధిగ్రస్తులందరికీ వైద్యం చేస్తూ తిరిగేవాడు. ఇలా వైద్యం చేస్తూ తిరుగుతున్నాడు. ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చినప్పుడు స్నానానికి ఏం నిలబెట్టుకున్నాడు. స్నానానికి ఏం నిలబెట్టుకుని
ఆ నీళ్ళు ఇలా దించుకుందాం అనుకునే సమయానికి ఆ నీళ్లు కాలు మీద పడిపోయాయి. అన్ని వేడి నీళ్ళు కాలు మీద పడిన వెంటనే ఆ కాలు కాలిన ఫీలింగ్, స్పర్శ తెలియలేదు. డౌట్ వచ్చింది, నాకు స్పర్శ తెలియట్లేదేంటి అని. తర్వాత అర్థమైంది, తనకు కుష్టి వ్యాధి సోకేసింది. అప్పటి వరకు చర్చిలో నిలబడిన వెంటనే ఇలా అనేవాడట, మై డియర్ లెపర్సీ బ్రదర్స్ అనేవాడట. వేడి నీళ్ళు పడిన తర్వాత ఆయన కుష్టి వ్యాధి వచ్చిన తర్వాత ఆ సండే నిలబడి ఇలా అన్నాడట, నా తోటి కుష్టి వ్యాధి గ్రస్తులారా, మీ కొరకు నేను పిలవబడ్డాను అన్నాడట. అందరూ అన్నారు, మీకు కూడా వచ్చింది ఆ కుష్టి వ్యాధి అంటే? నా దేవుడు నాకు ఇచ్చిన అభిషేకానికి ఈ కుష్టిని అనుభవించడం నాకు పెద్ద లెక్కేం కాదు అన్నాడట. ఆయన చూడండి, ఒకసారి ప్లే చేయండి. చక్కగా వెళ్ళి నా కుర్రోడు, కొన్ని ఫొటోస్ ఉంటాయండి మీరు నెట్లో చూడండి, అలాగున్న ముఖం అలా మారి బాడీకి వచ్చింది. ఆ కొన్ని వస్త్రాలు తీస్తే మొత్తం రసిగారుతుంది, కాళ్ళు చేతులు మొత్తం కూలిపోయాయి. ఒక కన్నే పోయింది, మొత్తం ముక్కుకి, నోటి లోపల, బయట, తలపైన మొత్తం తల ఊడిపోయింది. అలా ఉండేవాడు, అలా అయిపోయాడు. చివరికి చెబుతూ ఒకరోజు అన్నాడు, ఎప్పటి వరకు నా ప్రియ కుష్టి వ్యాధిగ్రస్తులారా అన్నాను, ఇప్పుడు నా జత పని వారైన కుష్టి వ్యాధి, ఇప్పుడు నేను కుష్టివాడినే, మీరు కుష్టివాడే. చెబుతూ ఒకరోజు చచ్చిపోయాడు. అందరూ అన్నారు, ఏంటి పరిచర్య అంటే? తర్వాత వచ్చిన సువార్థికులు అన్నారు, ఇది కదా పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. ఒక్కడెళ్ళలేడు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికి, కానీ ఈ అబ్బాయి ఎలా వెళ్ళగలిగాడు? ఏముంది చెప్పండి, ఆ అబ్బాయికి అనాయింటింగ్ ఉంది. నువ్వు చేయలేంది, నేను చేయలేంది, వాడు అంత ధైర్యంగా ఎలా చేయగలుగుతాడంటే వాడికి ఏముంది చెప్పండి? వాడికి అనాయింటింగ్ ఉంది. రేపు పరలోకంలో ఎవరు ఉంటారు ప్రభు అంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారండి. మనందరం ఎక్కడ ఉంటాం తెలుసా? చర్చ్ అయిపోయి లగ్జరీగా వెళ్ళిపోతున్నాగా. మన లగ్జరీగా బతికిన వాళ్ళందరికీ ఒక ప్లేస్ ఉంటుందిలేండి, లగ్జరీ లేని ప్లేసు, మలమలా మాడిపోయే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఉంటాం. పరలోకంలో ఎవరుంటారు ప్రభు అంటే ఇదిగో కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గర పోయి కుష్టి తెచ్చుకునే ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆరోగ్యాన్ని ఎంతమంది ఉన్నారు చూడండి, చిన్నపిల్లలు చూడండి, పెద్దవారిని చూడండి, ఒకరిద్దరు కాదు ఎంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళందరిలో మధ్యలో కూర్చున్నాడు చూడండి, ముఖము, కాళ్ళు, చేతులు మొత్తం కుష్టి వ్యాధి వచ్చింది. చూడడానికి ఒకటి రాలేదు, చివరికి కుష్టి వ్యాధితోనే చచ్చిపోయాడు. ఈ పరలోకంలో ఎవరుంటారు ప్రభు అంటే పౌలు గారు మన ఎదురుగా వచ్చిన తర్వాత ఒకసారి మీ చొక్కా విప్పండి అంటే పౌలు గారు చొక్కా విప్పితే ఆయన వీపంతా ఏముంటుంది తెలుసా? గాయాలు ఉంటాయి. ఆ పత్రికలు రాస్తూ పౌలు ఇలా అంటాడు, నా శరీరం ముందు క్రీస్తు ముద్రలు ముద్రింపబడి ఉన్నది. ఒక వక్త ఇలా అన్నాడు, అర్థం ఏరైనా కానీ ఒక వక్త దాని వివరణ ఎలా ఇచ్చాడు. పౌలు గారు, మీకు ఆ నొసట మీద మీకు గాయం ఏంటండి అంటే, ఇది లోస్త్రాలో సువార్త చేస్తున్నప్పుడు రాళ్ళిచ్చి కొట్టేహారులే, అప్పుడు దగ్గర రాయిది అంటాడు. తిమోతి గారు ఏదో కొంచెం డల్గా కనబడుతున్నారు, ఏంటి సార్ మీరు ప్రాబ్లం అంటే, ఈ మినిస్ట్రీలో తిరిగి స్టమక్ పాడైపోయిందండి. టైం ఫుడ్ దొరక్క, జాగరాలతో, నీరసాలతో, టైంకి అన్నం దొరక్క, టయానికి భోజనం చేయక నాకు స్టమక్ ప్రాబ్లం వచ్చింది, నా హెల్త్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. సార్ ఏరేస్తు గారు మీరేంటి సార్ అంటే, ఈ గాయం ఏంటంటే నన్ను అక్కడ సువార్త చేస్తున్నప్పుడు నరికేసి చంపేశారు. పరలోకంలో ఎవరు ఉంటారంటే ఇలాంటి గాయాలు చూపించే వాళ్ళు ఉంటారట. దేవుని సేవలో కుష్టి వచ్చిందని చూపించే వాళ్ళు ఉంటారట. పరలోకంలో పౌలు లాంటి వారి వస్త్రాలు ఇప్పిదిగో ఈ గాయాలు ఆయన గుర్తనే చూపించే వాళ్ళు ఉంటారట.